నమస్తే పొలిటికల్ వాయిస్కు స్వాగతం. మహబూబ్ నగర్ నుంచి పాత పాలమూరు జిల్లా నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి షాక్ అనేటువంటి విషయాన్ని చెప్పుకోవచ్చు. అయితే అక్కడ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికకు జరిగినటువంటి ఉప ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఒకవైపు వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్లో కాంగ్రెస్ పార్టీకి తక్కువ సీట్లు వస్తాయనేటువంటి ఎగ్జిట్ పోల్స్ వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలందరికీ గేట్లు తెరిచామని చెప్పినటువంటి కాంగ్రెసు ముఖ్యమంత్రి గారు సొంత జిల్లాలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను తన వెంట తీసుకోవడంలో విఫలమయ్యారా అనేటువంటిది వస్తున్నటువంటి వార్త. అయితే ఇది మాత్రం నిజంగా రేవంత్ రెడ్డికి బిగ్ షాక్. సహజంగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అధికార పార్టీకి తలొగ్గాల్సినటువంటి అవసరం ఉంటుంది, అవసరాల కోసమో ఇంకొకటో. కానీ ఎన్నికలు జరిగిన వెంటనే, అసెంబ్లీ ఫలితాలు వచ్చిన వెంటనే జరిగినటువంటి ఈ ఎన్నికల్లో అది కూడా కేవలం 1437 ఉన్నటువంటి ఓట్లలో ఒక 800-700 ఓట్లను మేనేజ్ చేయలేకపోయింది కాంగ్రెస్ సర్కారు. అంటే ఇది భవిష్యత్తులో ఏ సూచన చేయగలుగుతుంది అనేటువంటి చూడాలి. ఈ మహబూబ్ నగర్కి సంబంధించి ఈ స్థానిక సంస్థల మహబూబ్ నగర్ ఎందుకు, మనం పాలమూరు అనుకుందాం, ఈ దరిద్రం మనం ఎందుకు అనాలి. పాలమూరు స్థానిక సంస్థలకు జరిగినటువంటి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఉప ఎన్నికల్లో ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి అనేటువంటి అంశాలను పరిశీలిద్దాము. ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చినటువంటి చూద్దాము. ఇందులో బీఆర్ఎస్ పార్టీ తరఫున మొత్తం ఉన్నటువంటి ఓట్లు 1437 మొత్తం ఓట్లు. అందులో 1437లో 21 చెల్లలేదు, చెల్లని ఓట్లు. చెల్లని ఓట్లు 21, మొత్తం 1416. 1416లో ఇది 1400కి 700, 708, 709 అనేటువంటిది మ్యాజిక్ ఫిగర్. అంటే ఇందులో 709 మ్యాజిక్ ఫిగర్. ఈ మ్యాజిక్ ఫిగర్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసింది నవీన్ కుమార్ రెడ్డి. బీఆర్ఎస్ నవీన్ కుమార్ రెడ్డి వచ్చినటువంటి ఓట్లు 762. కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటివి మన్నే జీవన్ రెడ్డి మన్నే జీవన్ రెడ్డికి వచ్చినాయి 653 ఓట్లు. సుదర్శన్ గౌడ్, ఇండిపెండెంట్ సుదర్శన్ గౌడ్ ఒక్క ఓటు. గెలుపుకు కావాల్సింది 709 ఓట్లు అయితే కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ఇక్కడ 762 అంటే కావాల్సిన దానికంటే ఎక్కువ మొదటి ప్రాధాన్యతలోనే వచ్చేసినాయి. 109 ఓట్ల ఆధిక్యంను కనబరిచింది. 109 ఓట్ల ఆధిక్యం బీఆర్ఎస్, 109 ఓట్ల ఆధిక్యము బీఆర్ఎస్కి వచ్చేసింది. సో ఈ ఒక్క ఉప ఎన్నికలో స్థానిక సంస్థలు అంటే వీళ్ళంతా ఎవరుంటారు? ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు వీళ్ళే ఉండేది. ఈ ఎన్నికల్లో వీళ్ళే ఉంటారు. కొంత కార్పొరేటర్లు వాళ్ళకు సంబంధించినవి ఈ మొత్తం ఉన్నాయి. ఈ 1437
1437 ఓట్లలో ఒక 800 మేనేజ్ చేసుకుంటే సరిపోతుంది. మిగిలినవి ఉన్నా రాకపోయినా 800 ఓట్లను డైరెక్ట్గా మేనేజ్ చేసుకుంటే ఈ పార్టీకి గెలవాల్సినటువంటిది. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క అందులో పాలమూరులో జరిగినటువంటి స్థానిక సంస్థలు రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి సొంత జిల్లాలో జరిగినటువంటి దాంట్లో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏమైంది? తెలంగాణలో పార్లమెంటుకు వచ్చేసరికి ఆ మోడీ హవాలో 0 సీట్లు వస్తున్నాయి అనుకునేటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి మధ్య పోటీ ఉన్నటువంటి సందర్భంలో స్థానికంగా ఒక 1437 ఓట్లను మేనేజ్ చేయలేకపోయింది. అది కూడా ముఖ్యమంత్రి సొంత జిల్లా. ఇప్పుడు ఇది హాట్ టాపిక్. ముఖ్యమంత్రి సొంత జిల్లా ఇదే జరిగి రేపొద్దున ఈ పాలమూరు నుంచి డీకే అరుణ గెలిస్తే రేపొద్దున ఇంకేం జరుగుతుంది? ముఖ్యమంత్రికి మరింత ఇబ్బంది వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. లోక్సభ ఎన్నికల్లో ఇక నాగర్ కర్నూల్లో కూడా బీజేపీ గెలిస్తే, భరత్ గెలిస్తే నాగర్ కర్నూల్లో కూడా బీజేపీ అట్లనే అక్కడ కాంగ్రెస్ పోటాపోటీగా ఉన్నది. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉన్నది. మల్లు రవి వర్సెస్ వీళ్ళు ఉన్నారు. ఈ పోటాపోటీలో బీజేపీ భరత్ బయటపడితే కనుక మహబూబ్ నగర్ జిల్లాలో సొంత జిల్లాలో ముఖ్యమంత్రి ఉన్నటువంటి దాంట్లో గెలవకపోవడం అనేటువంటిది సహజంగా ఆ కార్యకర్తల్లో కానీ పార్టీ నాయకుల్లో కానీ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా సొంత జిల్లాలో ఆయనకు బలం లేదు అనేటువంటిది ముఖ్యమంత్రి హోదాలు ఉన్నారు కాబట్టి అందులో కేవలం 800 ఓట్లను గుర్తించలేకపోయారా? 1437 ఓట్లలో 800 ఓట్లను డైరెక్ట్గా గుర్తిస్తే మొదటి ప్రాధాన్యతతోటి బయటపడేది. అంటే సొంత జిల్లాలో ఒక 800 స్థానిక ప్రజాప్రతినిధులను కూడబట్టలేకపోయారు. 653 ఓట్లు మాత్రమే తీసుకురాగలిగారు. అది ముఖ్యమంత్రి ఉండి కాంగ్రెస్ పార్టీ మొత్తం గెలిచినటువంటి ఎమ్మెల్యేలలో దాదాపు 1, 2 తప్ప మహబూబ్ నగర్లో ఉన్నటువంటి అన్ని అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్న తర్వాత ఇది జరిగినటువంటిది. సో మహబూబ్ నగర్లో ఉన్నటువంటి 14 స్థానాల్లో 2 స్థానాలు టీఆర్ఎస్ గెలిస్తే మిగిలినటువంటి అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఆ కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి ముఖ్యమంత్రి సొంత జిల్లా అయినటువంటి పాత పాలమూరు జిల్లాలో వాళ్ళకు వచ్చినటువంటి ఓట్లు 653, 800 మందిని కూడా మేనేజ్ చేయలేకపోయింది అనేటువంటిది రేవంత్ రెడ్డికి. ఇప్పుడు రేపొద్దుగా అలా మాట్లాడేటువంటి వాళ్ళు సీఎం సొంత జిల్లాలో ఒక 800 మందిని స్థానిక ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి చెబితే వినలేదు. సీఎంఏ చెప్పాలన్నా ఎమ్మెల్యేలు చెప్పుకోవచ్చు. అంటే ఒక 800 మందిని డైరెక్ట్గా మామూలుగా అయితే డబ్బులు ఇవ్వడమా, బెదిరియడమా, అవసరమా, అవకాశాల బిల్లులు ఇవ్వడమా ఇవే ఉంటుంది అందులో. అది కాకుండా వేరేది ఏమి ఉండదు. సో వాళ్ళను కూడా మేనేజ్ చేయలేకపోయింది కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి పాలమూరు ఎమ్మెల్యేలు. ఎందుకంటే మీరు మాస్ ఎలక్షన్స్ అయితే ఎంపీ ఎలక్షన్స్ అయితే వేరు. ఈ ఎమ్మెల్యేలంతా ఏం చేస్తున్నట్టు? పాలమూరు ఎమ్మెల్యేలకు పట్టు తప్పిందా? గెలిచిన వెంటనే అది కేవలం ఒక కేసీఆర్ వ్యతిరేక గాలిలో గెలిచారు తప్ప వీళ్ళకు పట్టు లేదు అనేటువంటి విషయము దీని ద్వారా పరిశీలనలోకి వస్తున్నదా? అట్లా విశ్లేషించుకోవచ్చా? ఇది మనం చూడాల్సింది. సో ఇది ఎట్టి పరిస్థితుల్లో చూసినా కూడా ఇంకా 4వ తారీఖు ఎల్లుండి ఫలితాలు వచ్చిన తర్వాత మహబూబ్ నగరు, నాగర్ కర్నూల్లో కనుక ఫలితాలు తారుమారైతే చాలా పెద్ద ఎత్తున వ్యతిరేక పవనాలు వస్తాయి. సొంత జిల్లాలో ముఖ్యమంత్రి సొంత జిల్లా కాబట్టి అక్కడ పార్టీ పైన కానీ అక్కడ ఉన్నటువంటి నాయకులపైన కానీ ఎమ్మెల్యేలపైన కానీ పట్టు లేదా? మెజారిటీ సీట్లు కాంగ్రెస్ గెలిచింది. మహబూబ్ నగరు పూర్తిగా కాంగ్రెస్ మయమైపోయింది. అట్లాంటి చోట ఒక 800 మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను ఎందుకు తమ వైపుకు తిప్పుకోలేకపోయారు అనేటువంటిదే ప్రశ్న. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి కల్వకుర్తి నుంచి కాంగ్రెస్లో గెలిచాడు. ఆయన అంతకుముందు టీఆర్ఎస్లో ఉండి టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వెళ్ళిపోయాడు. కాంగ్రెస్లో ఎమ్మెల్యేగా ఎవరు కసిరెడ్డి బ్రిలియంట్ ఏదో ఉంటుందని స్కూల్స్ కసిరెడ్డి నారాయణ రెడ్డి కల్వకుర్తి ఎమ్మెల్యే రాజీనామా చేయడం ద్వారా వచ్చినటువంటి ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆయన టీఆర్ఎస్ నుంచి అంతకుముందు స్థానిక సంస్థల నుంచి గెలిచినా కూడా ఇప్పుడు మెజారిటీ స్థానాలు దాదాపుగా 100% మీవే అనుకున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఒక 800 మంది స్థానిక ప్రజాప్రతినిధులు గతంలో ఈ స్థానిక సంస్థల నుంచే 2007లో రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీగా గెలిచాడు.
ఇదే స్థానిక సంస్థల నుంచి రేవంత్ రెడ్డి, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా గెలిచినటువంటిది 2007 నుంచి 2009 దాకా, 2007 నుంచి 2009 దాకా, అప్పటిదాకా రేవంత్ రెడ్డి ఇదే దానికి ఎమ్మెల్సీగా ఉన్నాడు. రేవంత్ రెడ్డి ఇండిపెండెంట్గా గెలిచాడు. రేవంత్ రెడ్డి గారు అక్కడ ఇండిపెండెంట్గా సొంతంగా పోటీ చేసి గెలిచినటువంటి చరిత్ర ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అన్ని గెలిచిన తర్వాత ఎందుకు కూడగట్టుకోలేకపోయారు? బీఆర్ఎస్ పైన వ్యతిరేకత ఉన్నది. బీఆర్ఎస్ అంతా కూడా ఓడిపోయినటువంటి సందర్భంలో బీఆర్ఎస్కి ఇప్పుడు పెద్ద బూస్టప్ ఇది. బీఆర్ఎస్కు పెద్ద బూస్టప్. రేపొద్దుగాల ఇంకొక ఎమ్మెల్సీ ఉంది. ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అది ఇది వచ్చిన తర్వాత ఇంకేమవుతుంది? రేపొద్దున వీళ్ళందరూ మా వైపు ఉన్నారు, మీ వైపు. సరే, ఈ గెలిచినటువంటి ఎమ్మెల్సీని మీరు కాంగ్రెస్లో తీసుకురావచ్చు, కానీ జరిగిన పని లోపం ఎక్కడ అనేటువంటి అంశాలపైన లోతుగా పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం మాత్రం ఉన్నది. ముఖ్యమంత్రి సొంత జిల్లా కాబట్టి ఇది ఓవరాల్గా పాలమూరుకు సంబంధించినటువంటి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి తొలిసారిగా షాక్ వచ్చింది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి ఉప ఎన్నిక ఫలితాలలో కాంగ్రెస్ పార్టీకి షాక్ వచ్చింది. అది కూడా ముఖ్యమంత్రి సొంత జిల్లాలో, అది కూడా అదే స్థానంలో గతంలో రేవంత్ రెడ్డి సొంతంగా గెలిచి ఇండిపెండెంట్గా గెలిచినటువంటి స్థానంలో కాంగ్రెస్ పార్టీగా గెలవలేకపోయింది అనేటువంటిది ఇప్పుడు ప్రజల్లో చర్చకు రావడం మాత్రం తథ్యము. దీనిపైన రేవంత్ రెడ్డి గారు సమీక్ష చేస్తారా? కాంగ్రెస్ పార్టీ సమీక్ష చేస్తారా? ఎక్కడెక్కడ ఎంత ఓట్లు వచ్చినాయి, ఎందుకు రాలేదు, ఎవరు వేయలేదు, వేయకపోతే ఎందుకు వేయలేదు, వేసిన వాళ్ళు ఎందుకు వేసారు, భవిష్యత్ ఏమిటి అనేటువంటి దానిపైన సమీక్ష చేసుకోవాల్సినటువంటి సందర్భం. అది మహబూబ్ నగర్ జిల్లా కాబట్టి ఇది ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి విశ్లేషణ.